ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద వరద పోటెత్తుతోంది. తాజా వివరాలు మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ప్రస్తుతం గోదావరి ప్రవాహం ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది, గంట గంటకు పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 10 గంటల 14 నిమిషాలు సరిగ్గా 43 అడుగులకు చేరుతుంది. మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 4 రోజుల క్రితం 15 అడుగులు కూడా ఉన్న గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ ఈ ఉదయం 9 గంటల 42 అడుగులు, ఆ తర్వాత 10 గంటల 14 నిమిషాలకు 43 అడుగులకు చేరుకుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భారీ వరద కారణంగా గోదావరి వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. స్నానాల ఘట్టాల ప్రాంతాల వద్ద మెట్లు నీట మునిగాయి. అలాగే విద్యుత్ స్తంభాలు, కొన్ని కళ్యాణ ఘట్ట వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా శబరి తర్వాత ఇతర ఇంద్రావతి నదులు, గోదావరి ఉపనదులు వరద ఉధృతి క్రమంగా పెరగడంతో భద్రాచలం వద్ద కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక దీంతో అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ముఖ్యంగా ఏదైనా ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు ప్రజలను అప్రమత్తం చేశారు. అన్ని శాఖల అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత ఆదేశించారు. గోదావరి వరద పరిస్థితులు, అలాగే చేపట్టాల్సిన ముందస్తు చర్యపై అధికారులతో సమీక్షించారు. గోదావరిలో నీటి ప్రవాహం నిరంతరం పెరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కూడా ఆదేశించారు. గ్రామాల ప్రజలు ముందుగానే అప్రమత్తం చేసి గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని కూడా కోరారు. లోతట్టు ప్రాంతాల వారిని అంటే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. అలాగే పునరావాస కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, తాత్కాలిక వసతి ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు చేస్తున్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఏదైతే వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, దివ్యాంగులకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కూడా ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు గద ఈతగాలు, బోట్లు, లైఫ్ జాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని కూడా ఆదేశించారు. గోదావరి స్నానఘట్లు, అలాగే పర్యాటక ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో బారికేడ్ ఏర్పాటు చేసి ప్రజలు నదిలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఉపనదుల ఉధృతి ఎక్కువగా ఉంది. సాయంత్రం వరకు గోదావరి వరద ఉధృతి 47 అడుగుల దాకా చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక తాలిపేరు వద్ద మాత్రం నిన్న ఉధృతంగా ప్రవహించినట్టు గోదావరి ఇవాళ కాస్త శాంతించింది. ప్రస్తుతం 9 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడ కాస్త వరద ఉధృతి తగ్గింది. అలాగే ఇక పద్మశాల, అక్కడ గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండటంతో సీతారామ నారచీరలు ఆరేస్తున్న ప్రాంతం నీట మురిగింది. మొత్తానికైతే అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమైన ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు అన్ని విధాల సన్నద్ధంగా ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ధన్యవాదాలు రవిచంద్ర.